మహామాగ్స్. తేజ టాలెంటెడ్ టెక్నీషియన్. ఫోటోగ్రఫీతో పాటు డైరెక్టర్గాను తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. బడికెళ్ళి పాటలు చదువుకోలేదు, కానీ జీవితాన్ని చదివి అది పెట్టే పరీక్షల్ని తట్టుకొని డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. ఆయన ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు తమ హృదయాల్లో గుడి కట్టడం కాదు, వాళ్ళు కట్టుకున్న ఇంట్లో ఆయన కోసం ఒక రూమ్ కేటాయించడం అంటే చెప్పడానికి మాటలు చాలవు. తేజ గారి 60వ జన్మదినం సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. జాస్తి ధర్మతేజ 1966 ఫిబ్రవరి 22న జన్మించారు. తండ్రి జేబీకే చౌదరికి ఫిల్మ్ ఇండస్ట్రీతో మంచి రిలేషన్షిప్ ఉంది. బాబాయ్ జాస్తి మాధవరావు ప్రముఖ మేకప్ మ్యాన్. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో బంధువులు తన తోబుట్టువులను పెంచుకోవడం, తర్వాత నానా పాటలు పడి తన కోరుకున్న చిత్రసీమలోకి ప్రవేశించడం, లైట్ బాయ్గా స్టార్ట్ అయిన కెరీర్, పడిన కష్టాలు, పరిశ్రమ పెట్టిన పరీక్షలు, ఇవన్నీ పలు ఇంటర్వ్యూల్లో తేజ చెప్పడం చూస్తుంటే మనం కూడా ఎమోషనల్ అయిపోతాం. చిన్నతనంలోనే జీవితం అంటే ఏంటో చూడడం వల్ల సమానత్వ భావం అలవడడంలో కులం, మతం, ప్రాంతం లాంటి వాటికి పూర్తి వ్యతిరేకంగా మారిపోయారు ఆయన. రామ్ గోపాల్ వర్మ ఆరంభంలో తీసిన కొన్ని సినిమాలకు కెమెరామ్యాన్ ఎస్ గోపాల్ రెడ్డి దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశారు. శివ మూవీకి పోస్టర్ లోగో డిజైన్ చేసి వర్మ అభిమానం పొందారు. తర్వాత రాత్రి సినిమాతో వర్మ తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాటోగ్రాఫర్గా ఇంట్రడ్యూస్ చేశారు. క్షణక్షణం, రంగీలా, ద్రోహి, గాయం, గోవిందా గోవిందా, అంతం, మణి, రక్షణ, తీర్పు లాంటి సినిమాల తర్వాత హిందీలో జాకీ ష్రాఫ్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, గోవిందా, సునీల్ శెట్టి లాంటి స్టార్ హీరోల మూవీస్కి కూడా కెమెరామ్యాన్గా వర్క్ చేశారు. చిత్రంతో మెగాఫోన్ చేతపట్టి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యారు. ఈ సినిమా తర్వాత ఉషా కిరణ్ మూవీస్ వారు నిర్మించిన కొన్ని చిత్రాలకు పర్యవేక్షకుడిగాను వ్యవహరించారు. చిత్రం తర్వాత జగపతి బాబుతో ఫ్యామిలీ సర్కస్ తీశారు. నువ్వు నేనుతో ఇండస్ట్రీలో మరోసారి వార్తల్లో నిలిచారు తేజ. ఫస్ట్ ఫిల్మ్తో ఉదయ్ కిరణ్, రీమా సేనను పరిచయం చేసిన తేజ నువ్వు నేనుతో అనితను ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సినిమా లాభాల్లో కొంత వాటా కూడా తీసుకున్నారు. అప్పట్లో ఇది హైయెస్టే మరి. బెస్ట్ డైరెక్టర్గా నందితో పాటు ఫిల్మ్ఫేర్ అందుకున్నారు తేజ. తేజ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్, లిరిసిస్ట్ కులశేఖర్ ఒక టీమ్గా ఏర్పడ్డారు. వీళ్ళ కాంబినేషన్లో వచ్చినవన్నీ మ్యూజికల్ హిట్సే. నితిన్, సదాలను తెర మీదకు తీసుకొస్తూ జయంతో హ్యాట్రిక్ కొట్టారు. ఫస్ట్ 3 సినిమాలతో తేజ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మూవీ ప్రమోషన్స్ విషయంలోనూ తేజ మార్క్ కనిపించేది. తన పేరుని ఇంటర్వెల్కి ముందు వేసుకునేవారు ఆయన. చిత్రం మూవీస్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేశారు. తన సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు ఆయన రాసుకునేవారు. అప్పటికి కొత్త వాళ్లతోనే సినిమా తీసిన తేజ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన యంగ్ స్టార్ హీరో మహేష్ బాబే. రిజల్ట్ సంగతి పక్కన పెడితే నిజంలోని పర్ఫార్మెన్స్కి గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు మహేష్. చిత్రం నువ్వు నేను తర్వాత ఉదయ్ కిరణ్తో అవునన్నా కాదన్నా, నితిన్తో దశరథ్ తీసిన సంబరం మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ ఇచ్చారు. తర్వాత ధైర్యం చేశారు. ఇవే తేజ తన హీరోలతో చేసిన రిపీట్ మూవీస్. నిజం తర్వాత వరుసగా 10 ఫ్లాపులు ఇచ్చారు తేజ. మధ్యలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. రానా, కాజల్, నవదీప్, క్యాథరిన్ నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా నేనే రాజు నేనే మంత్రితో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. అహింసతో రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ని కథానాయకుడిగా పరిచయం చేశారు. తేజ దర్శకత్వంలో 3 సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్ కాజల్ అగర్వాలే. చిత్రం సినిమాలో శ్రీను, భాష, ధైర్యంలో రీమా సేన్, జయంతో సుమన్ శెట్టి, జై మూవీతో నవదీప్, సంతోషి, లక్ష్మీ కళ్యాణంతో కాజల్ అగర్వాల్, నీకు నాకు డాష్ డాష్తో ప్రిన్స్, 1000 అబద్ధాలతో ఎస్తైర్ లాంటి ఎంతోమంది నటీనటులను పరిచయం చేసిన క్రెడిట్ అయింది. జయంతో గోపీచంద్ని విలన్గా మార్చేశారు. షకీలాను టాలీవుడ్కు తీసుకొచ్చింది కూడా తేజనే. అలాగే ఎంతోమంది టెక్నీషియన్లను పరిశ్రమకు పరిచయం చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తీయాలనుకున్నారు బాలయ్య. దానికి దర్శకుడిగా తేజాని ఫిక్స్ చేశారు. రామకృష్ణ స్టూడియోస్లో ఓపెనింగ్ కూడా గ్రాండ్గా జరిగింది. కట్ చేస్తే క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు తేజ. తేజ శ్రీవల్లిని మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి 3 పిల్లలు. ఆరవ్ తేజ, అమితావ్ తేజ, ఆలియా తేజ. పెద్ద కుమారుడు ఆరవ్ తేజ అనారోగ్యంతో చనిపోవడం తేజకు పర్సనల్గా హెవీ లాస్.
ఆ సంఘటన తలుచుకుని ఇప్పటికీ ఎమోషనల్ అవుతుంటారు ఆయన. ప్రజెంట్ చిన్న కొడుకు అమితావ్ తేజను హీరోగా, రమేష్ బాబు కుమార్తె భారతిని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఓ మూవీ చేస్తున్నారు తేజ. సో చూసారు కదండి ఇవాల్టి బర్త్డే స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.